కానీ కాన్స్టిట్యూషనల్ బేసిస్ కానీ స్టాట్యుటరీ పరంగా కానీ మనం వెళ్తున్నప్పుడు మన రాజ్యాంగంలో మనకు పొందుపరిచినటువంటివి ఏ రకమైనటువంటి లీగల్ స్టేటస్ ఉంది, అవుతుందా కాదా అనేది తీసుకున్నప్పుడు ఆర్టికల్ 12, 14, 15(3), 16(4), 16(a), 4(a)(b), 335, 340 వీటన్నిటిని కూలంకషంగా వెళ్ళినప్పుడు వీటికి ఒక ఆన్సర్ దొరుకుతుంది. రెండో పరంగా తీసుకున్నప్పుడు మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలను ఏ రకంగా తీసుకోవాలి, ఎలా అనాలిసిస్ చేసుకోవాలి అనే దాని మీద మనం పట్టు సాధించాలి. ఈరోజు ఒక పార్టీ ముందుకొచ్చి పొలిటికల్ బేసిస్ అనుకోవచ్చు, లేదా సామాజిక పరంగా కానీ ఉద్యమాంశంగా కానీ మనకున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఒక స్థాయి తీసుకురావాలి, స్టేటస్ తీసుకురావాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన కార్యాచరణ కావచ్చు. అయితే వీటి పరంగా తీసుకున్నప్పుడు మనం తెలంగాణ రాష్ట్ర సాధనలో మనం గమనించినటువంటి అంశాలు ఏంటి అనేది కూడా మనం క్రోడీకరించుకోవాల్సినటువంటి అంశం ముఖ్యంగా ఉంది దీంట్లో. అంటే ఏ రకమైనటువంటి ఎమోషనల్ బేసిస్ వచ్చింది, ఎలాంటి మోటివేషన్ వచ్చింది 12-14 సంవత్సరాల చరిత్ర కాలగమనం లోపల అనేది కూడా మనము చాలా విస్తృతంగా దాని మీద చర్చించవలసినటువంటి విషయం ఉంది. ఎందుకంటే సైకో అనాలిసిస్ అనేది మనం సైకాలజికల్గా స్టడీ చేసినప్పుడు మాత్రమే ఈ సామాజిక ఆర్థిక రాజకీయ అంశాల పట్ల మనకు ఒక మంచి అవగాహన వస్తుంది మనకు. ఎందుకంటే ఎవరికైనా కూడా ఒక ప్రైమరీ నీడ్స్, బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ కానప్పుడు ఎవ్వరూ కూడా ముందుకు ఇంకో స్టెప్కి వెళ్ళలేరు అనేది ఒక ముఖ్యమైన విషయం. మనకు సైకో అనాలిసిస్ చేసేటప్పుడు మ్యాథ్స్లో గారు ఒక త్రిభుజాకారంలో ఒక పిరమిడ్ని ఇస్తాడు ఆయన. ఫస్ట్ బేసిక్ నీడ్స్ ఇంపార్టెంట్ మనిషికి, కూడు, గుడ్డ, నీరు, గాలి ఇవన్నీ ఇంపార్టెంట్. దాని తర్వాత అది సాటిస్ఫై అయితే రెండో స్టెప్ సెక్యూరిటీ నీడ్స్. సెక్యూరిటీ పరంగా మనము ఏ విధంగా ఉండగలుగుతున్నాము అంటే జాబ్, ఆస్తి వీటన్నిటి మీద మనం ఎలా ఉన్నాం అది ఫుల్ఫిల్ అయినప్పుడు ఎస్టిమేట్ నీడ్స్ అని చెప్పేసి హై లెవెల్ అక్కడ మూడో దానికి వెళ్ళగలిగే పరిస్థితిలో మనం 80% మంది లేం. మనకి కుంది 2 మాత్రం ఫుల్ఫిల్ అయితే చాలు అనే వాళ్ళమే మనం. కాబట్టి ఈ సైకాలజికల్ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. రెండోది సాధ్యమేనా అనేది ఒక క్వశ్చన్ అందరూ అంటున్నారు. ఖచ్చితంగా సాధ్యం. ఎందుకంటే మనిషికి కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయనప్పుడు, మనము ప్రజల కోసం ఫుల్ఫిల్ చేయనప్పుడు, ఏ ప్రజలతో ఎన్నుకోబడి రిప్రజెంటేటివ్స్గా వెళ్తున్నారు, అందుకే రిజర్వేషన్ ఈజ్ నథింగ్ బట్ రిప్రజెంటేషన్ అంటున్నప్పుడు మరి ఇవన్నీ ఎందుకు? వేస్ట్ కదా. ప్రభుత్వం ఏర్పాటు చేసింది కూడా ఎందుకు? ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్. అలాంటప్పుడు ఇది కంపల్సరీ. ముందుకు ఒకరు వెళ్తున్నప్పుడు వెనక్కి లాగడం అనే సంస్కృతిలోంచి మనకు బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇందాక దాసు నాయక్ గారు అన్నారు, మేము చాలా వెనకబడి ఉన్నాము, లేదా మేము వెనకకు ఉన్నాము, ఎస్సీ, ఎస్టీ, బీసీ అని చెప్పి అన్నారు. నాకు తెలిసినంత వరకు మనము బ్రిలియంట్ క్లాసెస్ బీసీలమంటే. ఒక ఆయన మాట్లాడిన తర్వాత నాకు అర్థమైందంటే సెన్సేషనల్ ట్రెండ్ సృష్టించగలిగేది ఒక ఎస్టీలు అని ఆయన నిరూపించాడు. ఇంకా మనకి ఎక్కడ ఉంది? అక్కడ టాలెంట్ మన దగ్గర ఉంది, ట్రెండ్ సృష్టించగలం సార్. మనం అన్ని రకాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టే మనం ముందుకు రానివ్వట్లేదు, అక్కడ వెనక్కి నెట్టేస్తున్నారు మనకి. ఎందుకు? మనం బ్రిలియంట్ క్లాసెస్ మంచి సెన్సేషనల్ ట్రెండ్ సృష్టించే వాళ్ళము, ఎస్టీలం కానీ బీసీలం కానీ. అలాంటప్పుడు మన తెలివితేటలు మనకు తెలియవు, వాళ్ళు గమనించారు. రోజంతా నువ్వు వాడితో ఉన్నప్పుడు నీ తెలివి ఏంటి అనేది వాడే గమనిస్తాడు, నీకు తెలియదు. ఎందుకంటే మాయాపురాలకు అమ్ముకొని ఉంటాయి వాళ్ళతో తిరుగుతూ ఉన్నప్పుడు. ఇది ముఖ్యంగా మనం గమనించాల్సింది, మన గురించి మనకు తెలియనటువంటిది. అది మనం తెలుసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మనకి. అది తెలుసుకోకుండా మనము ఇంతవరకు ఇంకొకటి ఎవరైనా కూడా క్యాలిక్యులేషన్ అనేది మనం చెయ్యం జీవితం పట్ల, కానీ వాళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తారు. ఎలా? ఒక 100 సంవత్సరాల క్యాలిక్యులేషన్ చేసి పెట్టుకుంటారు వాళ్ళు. మనం ఏమనుకుంటాం, ఈ పూట గడిస్తే చాలు, ఈరోజు గడిస్తే చాలు, రేపు ఎట్లా ఉంటే తర్వాత సంగతి అని. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు వాళ్ళ జీవితాన్ని చేసి, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ మనవళ్ళకు, వాళ్ళందరికీ రెడీగా పెడతాడు. మళ్ళీ వాళ్ళ కొడుకు వచ్చి మళ్ళీ వాళ్ళ పిల్లలకు, వాళ్ళ మనవళ్ళకి రెడీగా పెట్టేస్తాడు. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం, తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి వీటన్నిటి మీద ఫోకస్ చేసినప్పుడు మన హ్యూమన్ రైట్స్ని, మన బేసిక్ నీడ్స్ని, మన ప్రైమరీ నీడ్స్ని ఎవ్వరు కొల్లగొట్టే హక్కు ఎవ్వరికీ లేనే లేదు. ఇంకోటి
పునర్నిర్మాణంలో మన యొక్క పాత్ర ఏంటి అన్నప్పుడు ప్రశ్నించే తత్వం, ఎక్కడ కోల్పోతున్నామో ఎక్కడ పడిపోయామో అక్కడే నిలదొక్కొని లేచి ఉండవలసినటువంటి అవసరం మనకుంది. ఎందుకంటే విస్మరిస్తున్నాయి ఏ విషయాలైతే చెప్పి ఈరోజు ప్రభుత్వాలు వచ్చి నిలబడుతున్నాయో ఆ విషయాలనే విస్మరించి ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాయి. 1-2 వర్గాలకు మాత్రమే వస్తున్నాయి. మామూలుగా వాళ్ళు ఒకటే ఉంటుంది, ఇంగ్లీషు బాగా వచ్చేస్తే వీడికి ఒక 100 కోట్లు 1000 కోట్లతో ఒక ఫ్యాక్టరీ పెట్టిచ్చేస్తే ఇంటర్ చదివినా పర్వాలేదు, వీనికో సూటు బూటేస్తే నా ఇంట్లో నుంచి వీడు బ్రిలియంట్ క్లాస్ల నుంచి ఈ సెన్సేషన్ ట్రెండ్స్ నుంచి వచ్చినటువంటి రాజీవ్ నాయక్ లాంటి వాళ్ళ వ్యక్తులందరినీ 1 లక్షకు 2 లక్షలకు శాలరీస్ ఇచ్చేసి వాళ్ళ కింద నెల జీతగాలుగా పెట్టేసుకునేటువంటి వాళ్ళు కోకొల్లలు. మనమేమనుకుంటాం, మా వాడికి 1,00,000 రూపాయల శాలరీ అంటే 12 నెలలకు 12 లక్షలు అని చెప్తాం మనం గ్రేట్గా. వాడు అట్లా చెప్పాడు, కోట్లు బిలియన్లు ఎట్లా పెంచుకోవాలని చూస్తుంటాడు. మనం తృప్తి పడుతున్నాం, అసలు సంతృప్తి పడుతున్నాం మనం. ఆ సంతృప్తి అనేదే మనని ఇక్కడ ఉంచేస్తుంది. ఆ సంతృప్తి మనం పడ్డంత వరకు మన బతుకులు ఇలాగే ఉంటాయి. ఆ సంతృప్తి నుంచి మనం ఏదో సాధించాలి, మన ఫ్యూచర్ మన జనరేషన్స్కి మనం ఏమి ఇవ్వాలి అని ఒక క్యాలిక్యులేషన్ చేసుకున్న రోజు మాత్రమే మన మైండ్ సెట్ను మాత్రము తగ్గించుకోకుండా నేను ఎవ్వరికీ కూడా తక్కువ కాదు, నేను ఏదైనా చేయగలను, నా వారసత్వమే కాదు నా ఫ్యూచర్ వాళ్ళందరూ కూడా నేను ఒక బేస్ చేయగలుగుతాను అనుకున్నప్పుడు ఏదైనా మనం సాధించవచ్చు. కాబట్టి మనమందరం ఖచ్చితంగా సాధిస్తాము. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షులు సీతారాం గారికి నా యొక్క ధన్యవాదాలు.